హాయ్ అండి అందరికీ. ఇవాళ మన వీడియోలో మీకు నేను సజ్జలతో మసాలా దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా మనం వేసుకునే చపాతీలు రొట్టెలు కాకుండా ఇవాళ దోశను ఎలా వేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్లో తాలింపు దినుసులు వేసుకుని ఆలు ముక్కలు వేసుకుని సరిపడా సాల్ట్ పసుపు వేసుకుని కర్రీ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఇది చల్లారాక విజిల్ తీసి కలయి పెట్టుకుని ఒకసారి కర్రీని పక్కన పెట్టుకోవాలి. మనం ఈలోపు దోశకి సరిపడా పిండిని అయితే రెడీ చేసుకుందాము. 1 కప్పు సజ్జ పిండికి 1 కప్పు బియ్య పిండి తీసుకుని 1:1 క్వాంటిటీలో కొన్ని తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురము, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనం దోశ పిండిలాగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకూడదు, మరీ పలుచగా కాకూడదు. కన్సిస్టెన్సీ చూసుకుంటూ దోశ పిండిలాగా కలుపుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. రెగ్యులర్గా చేసే చపాతీలు రొట్టెలు కాకుండా సజ్జలతో ఇలా ట్రై చేయండి. డెఫినెట్గా చాలా బాగుంటాయి. ఇవి క్రిస్పీగా కూడా వస్తాయి మనకి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనకి. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని అది బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇట్లా పెనం మీద పోసుకుని బాగా కాలనివ్వాలండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక 5 మినిట్స్కి పాటు బాగా కాల్చుకుని, బటర్ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. మనం తయారు చేసి పెట్టుకున్న ఆలు కర్రీని పెట్టుకుని కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది. మనకి సజ్జ దోశలు రెడీ అయిపోతాయండి. ఇవి తినడానికి చాలా టేస్ట్గా ఉంటాయి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుందండి. వాళ్ళు బెస్ట్గా దీన్ని చూస్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share, subscribe.